పరిశుద్ధ గ్రంథంలో నుండి 27వ కీర్తన 4వ వచనంలో ఒక మాట విధంగా రాయబడి ఉంది. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ వాక్యమును దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరూ నా వెనకాల చెప్పండి ఈ మాట. నా జీవిత కాలమంతయు. చెప్పట్లేదు వీళ్ళు చెప్పట్లేదు, చెప్పాలి. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు భక్తుడు జీవించడానికి చాలా పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి అతనికి, చాలా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి అతనికి, చాలా వన్యం అంటాం కదా, అంటే ఏమంటారు దాన్ని, చాలా తోటలు ఉన్నాయి, పూల తోటలు ఉన్నాయి, వనములు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో అతడు నివసించవచ్చు. బహుళ అంతస్తు భవనాలు కూడా అతనికి ఉన్నాయి. అయినను ఎక్కడ నివసించటానికి అతడు ఇష్టపడలా. జీవితాంతం కూడా నివసింపగోరటానికి ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఎంత మాట అన్నాడంటే ఆయన ఒకే ఒక్క వరం అడుగుతున్నాను దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైపోయి కల్వరి క్రైస్ట్ చర్చిలో ఉన్న అందరికీ ఈరోజు ఏ వరం అడిగితే అది నేను ఇచ్చేస్తా, ఒకే ఒక వరం అడగండి అని దేవుడు అడిగాడు అనుకోండి. ఇప్పుడు వచ్చేసి అడిగాడు అనుకోండి. అడిగితే ప్రేమ్ సాగర్ ఏం కోరుకుంటాడు? ఒకే వరం కోరాలి. చెప్పు, ఏం కోరుకుంటావు? ఒకటే అడిగితే దేవుడు ఏం కోరుకుంటావు? నా తల బాగా పెరగాలని కోరుకుంటావు? ఎలాగా? మీరు చెప్పండి అమ్మ, ఏం కోరుకుంటారు మీరు? ఒకే వరం అడగాలి, ఒకటే అడగాలి. ఏం కోరుకుంటారు మీరు అమ్మ? మా వ్యాధులు తీసే నాయన అంటదంట ఆవిడ. అంటే వ్యాధులతో బాధపడుతుంది కాబట్టి పాప నిస్వార్థమైన కోరిక. డన్, దేవుడు అలా జరిగించునుగాక. ఇంకా చెప్పండి, మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? యవ్వనస్తులు చెప్పండి, ఒకే ఒక్క వరం అడిగాడు అనుకోండి దేవుడు. ఒక్క వరమే, ఒకటే అడగాలి, 10 కాదు, 2 కాదు, ఒకటే అడిగితే ఇప్పుడు ఇచ్చేస్తా అన్నాడు దేవుడు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం అడుగుతారు చెప్పాలి? ఏం అడుగుతారు? ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, మనకు టైం అయిపోతుంది. చెప్పాలి, ఒకటే అడగాలి, ఒక్కటే అడగాలి. భక్తుడు ఏమన్నాడో తెలుసా? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో ఈ వరం అడుగుతున్నాను నేను, ఈ వరమే అడుగుతున్నాను నేను. ఎందుకంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉంది అని, దేవుని మందిరంలో నెమ్మది ఉందని, దేవుని మందిరంలో ఆహారం ఉందని, దేవుని మందిరంలో ఆరోగ్యం ఉందని ఎరిగిన వాడే ప్రశాంతత అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. కాబట్టి ఎక్కువ టైము నేను అక్కడే గడపాలనుకున్నాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇది దావీదు అనుభవం. మరొకడున్నాడు జీవిత కాలం అంతయు ఒకడు ఏమనుభవిస్తాడట? యోబు గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. త్వరగా చదవాలి మీరు, చాలా ఫాస్ట్గా తీయాలి. యవ్వనస్తులు చాలా గట్టిగా, చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక అటు ఇటు తిరగకూడదు మీరు. ఏంటమ్మది? తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధ నొందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధ నొందును. ఇది విషయం. తన జీవిత కాలం అంతయు దావీదేమో దేవుని మందిరంలో నివసించాలనుకుంటున్నాడు, కానీ దుష్టుడు అక్కడ ఉన్నాడట. ఈ దుష్టుడు జీవిత కాలం అంతయు ఏమనుభవిస్తాడట? బాధ అనుభవిస్తాడు. ఎందుకు బాధ అనుభవిస్తాడు అంటే 10వ కీర్తన 2వ వచనం. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురు గాక.
దుష్టుడికి గర్వం ఎక్కువ, దుష్టుడికి మోసం చెయ్యాలనే మనసు ఎక్కువ. ఇది దుష్టుని యొక్క ఆలోచన. అందుకనే దావీదు భక్తుడు అసలు దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు అని అంటాడు. మొట్టమొదటగా దుష్టులకు గర్వం ఉంటుంది. ఆ గర్వం వల్లనే జీవితాంతం వాళ్ళు ఏమనుభవిస్తారట? బాధే. అందుకనే గర్వం ఉండకూడదు. సామెతలు బాగా చెబుతారు మళ్ళీ మనోళ్ళు. ఎదిగే గోలుది ఎలాగుండాలట? ఒదిగుండాలి. ఎవడకు తెలియని సామెతది. అన్నీ ఉన్న ఆకేమో అణిగి మణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకేమో ఎగిరెగిరి. ఇది కూడా ఎవరికి తెలియదు. అన్నీ మళ్ళీ మనమే ఉపయోగిస్తాం, కానీ ఆ పొగరు తగ్గదు, ఆ గర్వం తగ్గదు. అందుకనే జీవితాంతం బాధ అనుభవించాల్సి వస్తుంది. తర్వాత 4వ వచనం చదవండి. ఆ 10వ కీర్తనలోనే 4వ వచనం. అమ్మా, దుష్టులు పొగరెక్కి, ఆ మాట చూడండి ఎంతమంది. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుంటారట. దేవుడు లేడు అని వారు ఎల్లప్పుడూ కూడా యోచిస్తారట. పొగరు, గర్వం దుష్టుడికున్న పెద్ద లక్షణాలు. దానివల్లే జీవితాంత లైఫ్ అంతా కూడా ఏదో ఒక బాధతో వాళ్ళు వేదన అనుభవిస్తూనే ఉంటారు అనే మాట ఇక్కడ రాశాడు. ప్రియులారా, ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. పొగరు గురించి, గర్వం గురించి చెప్పాల్సి వస్తే, ఒక ఈగ అంటే మీకు అందరికీ తెలుసు. ఈగ తెలుసు కదా, ఫ్లై అంటాం. ఆ ఈగ విజయవాడ రైల్వే స్టేషన్ పైన కూర్చొని ఈరోజు వందే భారత్ రైలు అన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, నేనింత పైకి ఎగరగలను, నేనింత ఉండగలను, అదొచ్చి నన్నేం చేస్తుంది, నన్నేం పీకుద్ది అని ఆ టవర్ మీదకి ఎక్కి కూర్చొని, రాని వందే భారత్ వస్తే రాని, లేకపోతే జనభూమి వస్తే రాని, ఏదైతే రాని అంటుందట. ఎవరు? ఈగ. ఈ లోపల అది పొగరుగా అలా మాట్లాడుతుంది. ఈ లోపల బొయ్యమని ఆ సైరన్ వినబడుతుంది కదా. ఎప్పుడైతే ఆ ట్రైన్ దూసుకొని వచ్చిందో, ఆ గాలికి ఒక్కసారి వెళ్ళి 7 కిలోమీటర్ల అవతల పడిందంట. అక్కడ ఎగురొచ్చి నున్న అవతల పడిందట. దాని బతుకెంత, దాని యొక్క బరువు ఎంత, దాని యొక్క ఊపిరి ఎంత ట్రైన్తో పెట్టుకుంటుందా? అలాగా ఈగల్లాంటి చిన్న జీవులమైన మనం దేవుడితో పెట్టుకుంటే ఎలాగా? భూమి మీద ఉన్న నరుడు తనను తాను ఏం చేయాలి? తగ్గించుకునే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది 2వ అనుభవం. దావీదేమో జీవితకాలం అంతయు ఎక్కడ గడపాలనుకుంటున్నాడు? మందిరంలో. జీవితాంతం కూడా మందిరంలోనే ఉండాలని. దుష్టుడేమో జీవితాంతము బాధే అనుభవిస్తాడట. నెంబర్ 3, మూడవ అనుభవం లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. చాలా త్వరగా చదవాలి మీరు. అమ్మా, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వేమో యాతన పడుచున్నావు. ఎక్కువ మంది క్యారెక్టరు ఇదే. 3వ క్యారెక్టరే. ఎక్కువ మంది భూమి మీద డబ్బులు సంపాదించటం, భూమి మీద ధనము కూర్చుకోవటం, ఆ ధనము వల్ల దర్జాగా బ్రతకాలి అనుకోవటం, భూమి మీద జీవితకాలం అంతా కూడా ఏమనుభవించడానికి? కేవలం సుఖం అనుభవించడానికి. వంట చేసే తల్లి వంటలో కూడా చాలా సుఖం వచ్చేసింది కదా. వంట చేసేటప్పుడు కూడా చాలా సుఖాలు వచ్చేసాయి. తర్వాత పనులు చేసుకోవడానికి చాలా సుఖాలు వచ్చేసాయి. ఇది వరకలాగా కష్టపడే ఇబ్బంది లేదు. అంటే కష్టపడే వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు అనుకోండి. కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి కొన్ని సౌకర్యాలు మనుషులు పట్టుకొని ఊరాలాడుతున్నారు. ఇక్కడ సుఖం ఏదోలాగా సుఖం అనుభవించాలి, అంతే. సుఖం అనుభవించాలి.
ఆ సుఖం కోరుకొని 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 జీవితాంతం సుఖం అనుభవించి ధనవంతుడు చచ్చిపోయాడు. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో. అక్కడ ఉపయోగించిన మాట యాతన. ఏం పడుతున్నాడు? యాతన. యాతన అనే పదం మనకు ఎక్స్పీరియన్స్ రావాలంటే యాతన ఎలాగుంటుందో తెలుసా? మీకు పిప్పన్ను ఎప్పుడన్నా బాధపడ్డారు? పిప్పన్ను బాధ ఎప్పుడన్నా తెలుసా? యాతన అంటే అది మనిషిని నిద్రపోనివ్వదు, కుదురుగా ఉండనివ్వదు, ఏదన్నా తిననివ్వదు, ఏది తాగనివ్వదు. పిప్పన్ను ఎంత బాధో దాన్నే యాతన అంటాం. లేదు మాకు పిప్పలు ఏమి లేవు, ఎందుకంటే మేము క్లోజప్ వాడతాం, మేము కోల్గేట్ వాడతాం, కాబట్టి మేము డాబర్ రెడ్ పేస్ట్ వాడతాం, మాకు అలాంటి ఇబ్బందులు లేవు అనుకుంటే, ఎప్పుడైనా తలుపు సందులో ఏలు ఎప్పుడన్నా ఇరుక్కుందా? చూడకుండా ఆడుకున్నప్పుడు ఆ తలుపుని అలా పట్టుకుంటే ఎవడన్నా తలుపు వేసాడు అనుకోండి, అబ్బా అప్పుడు ఉంటుంది నాయనా, అది మామూలు బాధ. దీన్ని ఏమంటామంటే ఇది కూడా యాతన. ఏనుగంత మనిషి ఉన్నా సరే చిటికిన వేలు అందులో పడి ఇరుక్కుంటే యాతన, మామూలు యాతన కాదు. ఇంకొకటి ఉంది. రాత్రిపూట హాయిగా పడుకుంటాం. 6 అడుగుల మనిషి, 150 కేజీలు ఉన్న మనిషి, కనీసం 1 గ్రాము కూడా ఉండదేమో చీమ మెల్లగా చెవులకు దూరింది అనుకోండి, లోపల దానికి ఒక పెద్ద ప్రపంచంలా ఉంటుంది అనుకుంటా. చెవులోకి వెళ్ళిన తర్వాత అయ్య బాబు ఏంటి, నేను ఇంత లోకాన్ని ఎప్పుడు చూడలేదు, ఏంటి వీడి చెవులు ఎంత గులు ఉందేంటి, అయ్య బాబు ఇంత ఆహారం ఏంటి అనుకుంటుంది. ఏంటో మరి తెలియదు. లోపలికి వెళ్ళి కుదురుగా పడుకోవచ్చు కదా, అది నిద్రపోవచ్చు కదా, అలా చేయదు. ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? వీళ్ళు అలా చూస్తున్నారు, ఎప్పుడు దూరలేదు అనుకుంటే వీళ్ళకి. అమ్మ ఈ రాత్రికి వచ్చి ఏమని అక్కడ వదిలేండి అమ్మ, అది తెలుస్తుంది వీళ్ళకి కదా. అది లోపలికి వెళ్ళి గిలగిలమంటుంటే ఉంటుంది నాయన. ఆ బాధ మామూలుగా ఉండదు. మనం గబగబా నీళ్ళు తీసేసేస్తాం, గబగబా నూనె వేసేస్తాం, గబగబా ఏదో చేసేస్తాం, ఒక్కోసారి పురుగులు దూరేస్తాయి. అబ్బో ఆ బాధ కూడా నరకం ఎలా ఉంటుందో భూమి మీద మనం ప్రత్యక్షంగా చూస్తాం. అలాంటి బాధ ధనవంతుడు పాతాళంలో అనుభవిస్తున్నాడు. జీవితకాలమంతా సుఖాన్ని కోరుకుంటున్నావా? నీకు యాతన ఉంటుంది, జాగ్రత్త. ఈ మూడు విషయాలు విన్న తర్వాత నీవు జీవితాంతం మందిరంలో ఉండాలని కోరుకుంటావా? జీవితాంతం బాధ అనుభవిస్తావా? జీవితాంతం సుఖం అనుభవిస్తావా? దాని వలన వచ్చే యాతన అనుభవిస్తావా? ఏది అనుభవిస్తావు అంటే ఇప్పుడు అడుగుతాను క్లియర్గా. యెహోవా మందిరంలో జీవితాంతం నేను నివాసం చెయ్యాలి అని కోరుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాను. హల్లెలూయా. కాదు దుష్టుల్లాగా నేను జీవితాంతం బాధే అనుభవిస్తాను అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అనమాట. అదనమాట. మూడవది ఏంటి? భూమి మీద ఉన్నప్పుడు సుఖమే కావాలి నాకు. మోకాళ్ళ అనుభవం వద్దు, కన్నీటి అనుభవం వద్దు, బైబిల్ చదవటం వద్దు, ఇవేం వద్దు, నాకు సుఖమే కావాలి. ఉదయాన్నే నన్ను ఎవడో లేపకూడదు, మందిరానికి రా అనకూడదు, బైబిల్ చదివావా లేదా అని అనకూడదు, ఇవన్నీ ఉండకూడదు, నాకు సుఖమే కావాలన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా ఉన్నారా? ఉండరు. ఈ 2 కేటగిరీలు మనకొద్దు. ఏ కేటగిరీ కావాలి? నెంబర్ 1 ఎక్కడ నివసించాలి? చెప్పాలి, ఎక్కడ నివసించాలి? దేవుడి మందిరంలో నివసించాలంటే, దేవుని యొక్క ఆలయంలో ఎక్కువసేపు గడపాలంటే నువ్వు ఎప్పుడు రావాలి? అమ్మా ఎవరినన్నా ఒక నిలబెట్టి ఆదివారం మనకు ఆరాధన ఎన్ని గంటలకి చెప్పు? ప్రేమ్ సాగర్ చెప్పు అమ్మ. 6:30కి. 6:30 కంటే తిప్పనగుంటలో ఎన్ని గంటలకు వెళ్తావు నువ్వు? చెప్పాలి. 6:30 కంటే ఎన్ని గంటలకు రావాలి? 6:30కే రావాలి కదా. 8:30కు ముగిస్తాం అనుకో, అంటే 2 అవర్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి, 2 అవర్స్. 24 అవర్స్లో నువ్వు 2 అవర్స్ మందిరంలో గడపడానికి నిర్ణయించావు ఒకరోజు. ఆ నిర్ణయంలో నువ్వు 7 గంటలకు వచ్చావు అనుకో, అప్పుడు ఎన్ని గంటలు గడిపినట్టు? ఇందులో 1.5 గంటన్నరే. పోనీ 7 గంటలు. 7:30కు వస్తే
గంట. 8 గంటలకు వస్తే అరగంటే. అదే 8:15కి వస్తే పావు గంటే. 8:25కి వస్తే అయినా నేను ఆరాధనకి వెళ్ళిపోయా, ఈరోజు ఆరాధనలో ఉన్నా అని చెప్తాం బయటికి వెళ్ళిపోయి. లేట్కి వెళ్ళాను అనరు, నేను ఆలస్యంగా కొద్దిసేపే గడిపాను అనరు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాల్సిన మంచి మాటలు. దేవుని మందిరంలో జీవితాంతం నివసించాలనుకునే వాళ్ళు ఏం చెయ్యాలో ఒక 3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. ఒక్క 5 నిమిషాల్లో నా సందేశాన్ని నేను ముగిస్తాను. ఇందులో నెంబర్ 1, జీవితకాలమంతయు యెహోవా మందిరంలో ఎవడు నివసించాలనుకుంటాడో, ప్రభు మందిరంలో నివసించడానికి వరం ఎవరికైతే కావాలో వాళ్ళు 3 పనులు చేయాలి ఖచ్చితంగా. నెంబర్ 1, 63వ కీర్తన 6వ వచనం. త్వరగా 63వ కీర్తన 6వ వచనం. కాగా, ఆ మాట అండర్లైన్ చేయాలి. నా జీవిత కాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మందిరములో నివసించాలనుకునేవాడు యెహోవాను జీవిత కాలమంతా ఏం చేయాలట? స్తుతించాలి అన్నాడు, స్తుతించాలి అన్నాడు. 63వ కీర్తన 1వ వచనం. వేకువనే అనే మాట దానికి అర్థం ఏంటంటే, వేకువనంటే రోజులో, ఈ రోజులో మొదటి గడియలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు దేవుడికి వెతకాలి, దేవుని వెతకాలి. వేకువనే అంటే రోజులో మొదటి సమయం దేవుడికి ఇచ్చేయాలంతే. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దీనికి ఇంకొక మాట కూడా చెప్తాను, నేను అడుగుతాను మిమ్మల్ని, చెప్పాలి మీరు. జీవిత కాలం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పాలి మీరు? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నాం కదా అందరం. ఇది వరకు లైఫ్ టైం రీఛార్జ్ అని ఒకటి ఉండేది. లైఫ్ టైం అంటే ఎన్ని సంవత్సరాలు ఇచ్చేవాడు? ఆ రోజులు వాడలేదేమో ఎవరు. లైఫ్ టైం అంటే 11 సంవత్సరాలు ఇచ్చేవాడు, అంటే అది లైఫ్ టైం అనమాట. ఇప్పుడు జీవిత ఖైదు వేశారనుకో ఎవరికన్నా. జీవిత ఖైదు అంటే ఎన్ని సంవత్సరాలు? మాట్లాడాలి మీరు, తెలియాలి మీకు ఇది కూడా. అది జీవిత ఖైదు అంటే ఎన్ని సంవత్సరాలు? 14 ఏళ్ళు అంటే జీవితాంతం అని లెక్క వాళ్ళ లెక్కల్లో. అంటే ఇప్పుడు దాని లెక్క ప్రకారంగా చూస్తే జీవితకాలం అంతయు నిన్ను స్తుతిస్తానంటే మనం 14 ఏళ్ళు చేస్తే సరిపోద్దా? దానికి వివరణ ఇచ్చాడు. 104వ కీర్తన 33వ వచనం. త్వరగా చదివారు. 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలం అని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే జీవితకాలం అనే పదానికి అర్థం ఏంటంటే నేను ఉన్నంత కాలము అని అర్థం. జీవితకాలం అంటే నేనున్నంత కాలం అంటే దీన్ని ఇంకా వివరంగా చెప్పాడు. 146వ కీర్తన 2వ వచనం. 146వ కీర్తన 2వ వచనం. నా జీవిత కాలమంతయు, అది బ్రతుకు కాలమంతయు అని అర్థం. నేనున్నంత కాలం అదొకటి. 2 బ్రతుకు కాలమంతయు అంటే ఈ ఊపిరి ఉన్నంత వరకు మన దేవుని స్తుతిస్తానే ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, హల్లెలూయా. ఎప్పుడు ప్రభును స్తుతిస్తానే ఉండాలి, ఉన్నంతకాలం, బ్రతికినంతకాలం. అప్పుడు నువ్వు యెహోవా మందిరంలో నివసించాలని కోరుకుంటున్నావని నీకు అర్థం. మన సంఘ బిడ్డలే కొంతమంది శనివారం పూట ఇంటి దగ్గర గడుపుతుంటే నేను చాలా బాధపడుతూ ఉంటాను. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు నాయన బిడ్డలు. సమయం ఉండగా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? నిన్ను స్తుతించడానికి రాలేకపోతున్నారు. స్తుతి కూడుకుల్లో ఎవరైనా ఎగ్గొట్టినప్పుడు కానీ, వీధుల్లో తిరుగుతున్నప్పుడు కానీ, మన పిల్లలు, మన యవ్వన బిడ్డలు అలా తిరుగుతుంటే వారు ఉన్న కాలాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వృధా చేస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇది మనకు కరెక్ట్ కాదు. నువ్వు యెహోవా మందిరంలో కంటే వీధుల్లో ఎక్కువ గడపడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం.
అందుకని పిల్లలు కాబట్టి పేరుని అడుగుతాం, ఎక్కడికి వెళ్ళావు, ఏంటి, అది ఇది అని అడుగుతుంటాం. పెద్దవాళ్ళు కదా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, నలుగురిలోనూ ఇలాగ అడిగేశారు, అలాగ అడిగేశారు, మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న ఫీలింగ్స్ ఉంటాయని పెద్దవాళ్ళుగా మేము గట్టిగా అడగము. కానీ అది ఎంత మాత్రం మీకు మంచిది కాదు. నెంబర్ 2, రెండవ త్వరగా చెప్తాను. 116వ కీర్తన 2వ వచనం. మొదటిది స్తుతించటం జీవితాంతం కూడా. 2, ఆయన నాకు చెవియొగ్గెను కావున, ఈ మాట అండర్లైన్ చేయాలి, కావున జీవిత కాలమంతయు నేనాయనకు మొర్ర పెట్టుదును. దేవునికి స్తోత్రం. జీవిత కాలమంతా మొర్ర పెట్టాలట. జీవితకాలం అనగా నేను చెప్పాను, నేనున్నంత కాలం అని అర్థం, నేను బ్రతుకు కాలము అని అర్థం. మనం బ్రతికినంత కాలం, మనం ఉన్నంత కాలం యెహోవాకు ప్రార్థన చేయాలి. అది కష్టమైనను, సుఖమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, మనసులో ఉన్న బాధ అయినను, వేదనైనను, ఆరోగ్య సమస్యలైనను, ఆస్తి తగాదాలైనను దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన, మొర్రపెట్టాలి. అది ఒక రోజు చేసి 2 రోజులు చేసి ఆగిపోయేది కాదు. జీవితాంతం మొర్రపెట్టాలి. దేవునికి స్తోత్రం. పౌలు చచ్చిపోయే ముందు కూడా ప్రార్థన చేశాడట. స్టెఫను చనిపోయే ముందు కూడా, కళ్ళు మూసే ముందు కూడా ప్రార్థన చేశాడట. యేసయ్య కూడా అందరి కోసం విజ్ఞాపన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి తన ప్రేమను వెల్లడిపరిచి ప్రార్థన చేసి ఆయన చనిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నివసించాలని కోరుకుంటున్నానని చేతులు బాగానే ఎత్తారు. దేవుని బాగానే ఆరాధించాలని చెప్పారు, మందిరంలో నివసించాలన్నారు. కానీ రోజులో నిజంగా మీరు స్తుతించే టైం ఎంత, మీరు దేవునికి మొర్ర పెట్టే టైం ఎంత, మీరే బాగా ఆలోచించాలి. గృహంలో ఒంటరిగా మన ఇంటి వారందరి కోసం ప్రార్థన చేసే అనుభవం నిజంగా మీరు అనుభవిస్తున్నారో లేదో నాకు తెలియదు. దీన్ని ఏకాంత ప్రార్థన అంటాం. మన ఇంటిలో మనం ప్రార్థన చేయాలి. మందిరంలో చేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నది వేరు. కానీ నువ్వు ఒంటరిగా ఇంటిలో ప్రార్థన చేయాలి. పిల్లలకి చెప్పాలి గట్టిగా, ఈరోజు వాక్యం చదివావా, ఈరోజు బైబిల్ తీసావా, ఈరోజు ప్రార్థన చేసావా. దగ్గరుండి బెత్తం పట్టుకునైనా సరే ఆ పిల్లలకు మీరు ఏమి నేర్పాలి? వాక్యం చదివించాలి, ప్రార్థన చేయించాలి. చాలామంది అలా చేయించట్లేదమ్మా, అలా చేయించట్లేదు. అసలు మాకు చేసుకోవడానికే టైం ఉండట్లేదు, ఇక వాళ్ళకేం చేయిస్తాం అన్నట్టు చూస్తున్నారు కొంతమంది కదా. నిజమే, చాలామందికి ఆ టైం ఉండట్లేదు. కానీ టైము చూస్ చేయండి, టైము కేటాయించండి, ఇది మీకు చాలా మేలు అవుద్ది. ఆ ప్రార్థనలు దేవుని దగ్గర పోగాయి మీరు అనుకున్నది తగిన సమయమందు దేవుడు మిమ్మలను హెచ్చిస్తాడంతే. దేవునికి స్తోత్రం. దావీదు ప్రార్థన చేశాడు, యోసేపు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు. ఇబ్బందులు పడుకుంటూ వచ్చారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రార్థన చేశారు, దానియేలు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసి చేయగా వెంటనే వాళ్ళకి రిజల్ట్ రాలా. ఒకప్పుడు వీళ్ళందరికంటే చాలా గొప్పవారిగా వాళ్ళని దేవుడు అభిషేకించాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది విషయం. తర్వాత మూడవది ఇంకొకే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం. ఇదంతా మనం చదవాలి లెక్క ప్రకారంగా, కానీ సమయం అయిపోతుంది కాబట్టి నేను చదవట్లేదు. కానీ ప్రభు అయిన ఇశ్రాయేల్ అంటే 1వ అధ్యాయం 68 నుంచి 75 వరకు ఇది కలిపి ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఇది కొంచెం అంటే చాలా ఎక్కువ వచనాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. లూకా సువార్త 1వ అధ్యాయం తీశారమ్మా, 68వ వచనం నుంచి కనుక ఓపిగ్గా చదివేసి ప్రార్థన చేద్దాం. ఓకేనా? అందరిని తీనివ్వండి ఒకసారి, ఇదన్నా చదివిద్దాం. అమ్మ అందరు తీయండి. 68 నుంచి 75 వరకు కలిపి ఉన్నట్టుగా ఉంది, అవునా బైబిల్లో?
అందరి బైబిల్ అలాగే ఉందా? ఇప్పుడు చదువుదాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాశాడంటే, జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని ఎలా జీవించడం కోసం? పరిశుద్ధంగా జీవించడం కోసం. ఇది యెహోవా మందిరంలో జీవితాంతం నివసించాలని కోరుకునే వాళ్ళు చేయాల్సిన 3 విషయాలు ఏంటంటే, 1 జీవితకాలమంతయు ఆయనను స్తుతించాలి. 2 జీవితకాలమంతయు ఆయనకు మొర్రపెట్టాలి. 3 జీవితకాలమంతయు పరిశుద్ధముగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ఈ పాట పాడితే ఎంత హ్యాపీగా ఉంటుందో ఏంటో తెలుసా? మీ అందరికి వచ్చే పాట, మీకు అందరూ పాడతారు, పిల్లలు పెద్దలు అందరూ పాడతారు. మీరు నవ్వుకుంటారు కూడా ఈ పాట పాడుతున్నప్పుడు. ఏం పాట తెలుసా? పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా, వరదూతలైనా వర్ణింపగలరా. ఆ పాట ఇంకొంచెం గట్టిగా పాడితే మళ్ళీ పెళ్ళి అవుతుంది అనుకుంటారు ఇక్కడ కదా. ఆ పాట పాడుతుంటే ఆ పెళ్ళి కూతురు సేమ కూడా సావకుండా నడుస్తుంది కదా. సేమ కూడా సావకుండా నా నాటకి ఇంతే, నేను ఇంతే నెమ్మదిగా ఉంటాను, ఇంతే అందంగా ఉంటాను అన్నట్టు ఆ కాసేపు మాత్రం ప్రపంచాన్ని మైమరిపించేస్తారు. ఆహాహా, పరిశుద్ధురాలంటే ఎలాగ ఉండాలి, మా ఊరికి ఎంత మంచి కోడలు వచ్చిందో అని ఊరోళ్ళందరూ సంకలు కొట్టేసుకొని సంబరపడిపోతాం కదా. తిరుగు మరుగుళ్ళు అయిపోయిన తర్వాత కాపురానికి తీసుకొచ్చేసిన తర్వాత సామాన్లన్నీ దించేసి సర్దేటప్పుడే మొదలవుద్ది కదా. అవునా కదా? సర్దేటప్పుడే మొదలవుద్ది. ఏమేమో ఆ గదిలో పెట్టాలంటది, అత్తగారేమో కాదమ్మా ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అంటే అప్పుడు లుక్స్ మారుతాయి. ఏం మారుతాయి? లుక్స్ మారుతాయి. అక్కడ స్టార్ట్ అవుద్ది అన్నమాట లుక్స్. అది ఆ లుక్స్లో కాస్త గట్టిగా తేడా వచ్చిందనుకోండి, లెగ్స్ లెగిస్తాయి. అప్పుడు ఏం లెగిస్తాయి? మీకు అందరికి అర్థమైపోయింది అది. అప్పుడు లెగ్స్ లెగిస్తాయి. అలాగా తర్వాత ఇక హ్యాండ్స్ టుగెదర్ అనమాట. చేతులు కలుపుకుంటారు. ఎంత బాగా కలుపుకుంటారో చేతులు, ఎంత బాగుంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో కదా. పరిశుద్ధ జీవితం అంటే ఈ నింద లేకుండా, ఎవరికి హాని కలిగించకుండా మనల్ని మనం చక్కబరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ సోదరి నేను మాటలు ముగిస్తున్నాను. ఇలా గనక నువ్వు చేస్తే, ఈ 3 గనక చేస్తే, ఇప్పుడు ఫైనల్ వర్డ్ అందరూ లేచి నిలబడి చదవండి. ప్రార్థన చేస్తాను. మన టైం అనుకున్నాను నేను 8:29 అయ్యిందనమాట. ఓకే, 128 ఇది ముగింపు. 128 కీర్తన 5వ వచనం చదవాలి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూస్తావు. నీకు క్షేమం కలగాలంటే యెహోవా మందిరంలో నివసించాలి. యెహోవా మందిరంలో నివసించాలనుకునేవాడు జీవితాంతం ఏం చేయాలి? 3 విషయాలు చెప్పాను. మీరు గట్టిగా చెబితే ఆ వాయిస్ ఇది కూడా లాగాలి. ఇది కూడా లాగాలి. మనం ఫాలో అయ్యే వాళ్ళకి తెలియాలి.
చెప్పండి, యెహోవా మందిరములో నివసించాలనుకునే వాళ్ళు చేయవలసిన 3 పనులు. 1, గట్టిగా చెప్పాలి, జీవితాంతము స్తుతించాలి. నెంబర్ 2, జీవితాంతము ఆయనకు మొర్రపెట్టాలి. నెంబర్ 3, జీవితాంతము పరిశుద్ధంగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇందేలుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, నన్ను లివలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎప్పుడు మారు యేసయ్యా. ఎన్నడు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. ఆమేన్, ఆమేన్. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రేమ కలిగిన మా తండ్రి, అందరూ ప్రార్థన చేద్దాం. నువ్వు నిజంగా దేవుని మందిరంలో నివసించాలి అనుకుంటే, దేవుని మందిరంలో ఎక్కువ గడపాలి, దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి. నువ్వు చాలా లేటుగా వస్తున్నావు, చాలా పెందల కాడ వెళ్ళిపోతున్నావు, చాలా కూడికలు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎక్కడ నివసిస్తావమ్మా నువ్వు? ఎక్కడ నివసిస్తావు బాబు? నీ పనులు ముఖ్యం, నీ వ్యాపారం ముఖ్యం, నీకున్న అన్ని ముఖ్యం నీకు. మరి జీవితాంతం బ్రతకాలనే వరం ఎలా కోరుకుంటావు నువ్వు? వరం కోరుకుంటే సరిపోదు. జీవితాంతం స్తుతించాలి, మొరపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ఈ సమర్పణ కలిగి ఈ పరిస్థితుల్లో నిన్ను ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి నాయన. జీవితాంతం నీ మందిరంలో గడపాలని దావీదు భక్తుని యొక్క వరం నాకు కూడా కావాలి. నేను కూడా నివసించాలి, ఎక్కువ నీ మందిరంలో గడపాలి, పరిచర్య చేయాలి, స్తుతించాలి దేవా నాయన, మొరపెట్టాలి, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. అలాంటి అదృష్టం, దీవెన మాకు అనుగ్రహించి మహిమ పొందమని మీ సేవకుడుగా నా ప్రార్థనలకు చిన్న కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను మీరు 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన సోదరులందరూ పాట పాడుతుండగా మనం దేవునికి కానుకలు